కోరుకొండ మండలం బూర్పూడి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం పునర్నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు అందరూ సహకారంతో చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహోన్నతమైన స్వామివారు. అది ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇక్కడికి మేము వచ్చే సమయానికి మా కమిటీ చేసే సమయానికి మాకు 4 సంవత్సరాల అనుభవమే. కానీ ఇక్కడ కళ్యాణం గట్రా జరగడానికి 50 సంవత్సరాల నుంచి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా ఎంతో వైభవంగా, ఆ కళ్యాణం పీటల మీద కూర్చున్న వాళ్ళకి కూడా ఎంతో మార్పు రావడం కూడా జరిగింది. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి రావి చెట్టు దగ్గర ఉండడం కూడా ఒక మహత్యం. స్వామివారు కూడా ఈ రావి చెట్టు లో వెళ్ళడం కూడా మన భక్తులకి అందరికీ అదృష్టం కూడా చెప్పాలి. ఎందుకంటే రావి చెట్టులో సుబ్రహ్మణ్య స్వామి రావడం అనేది ఎక్కడా కూడా జరగదు. అది మేమేదో మాటలు చెప్పడానికి చేయడానికి కాదు. ఒక రావి చెట్టుని చుట్టుపక్కల ఉన్న రావి చెట్టుని చూడండి, ఇక్కడ ఉన్న రావి చెట్టుని చూడండి, అక్కడ తేడా కనిపిస్తుంది. ఈ యొక్క స్వామివారి కార్యక్రమం చేయడానికి సుమారుగా ఒక 30 లక్షలు ఖర్చు అయితే జరుగుతుంది. స్వామివారి ఆదాయం ఉండి గట్టి ఈ కార్యక్రమం మొదలెట్లే గ్రామ పెద్దలు మాకు ఎంతో మంది వెనకాల ఉండి పెద్దలు సహకారం మేము ఉన్నాం, మీరు నడండి అని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాం. అలాగే మా యొక్క స్వామివారిని శ్రీవాణి టెస్ట్లో చేయడానికి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్వామివారికి వచ్చే ఆదాయం కానీ పురోహితులు కానీ ఎవరూ లేరు, దేవుడి మాన్యం కానీ. గ్రామ పెద్దలు ఎంతో కొంత నెలకింత ఇవ్వడంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడున్న శంకుస్థాపన కార్యక్రమం కూడా అలాగే జరిగింది. ఇంతటితో తెలియజేస్తుంది.